హలో గుడ్ మార్నింగ్. డే 3 ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్. మొత్తానికి 3 days కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. లేడీస్ 2025 ఎండ్ అయిపోతుంది. టేక్ ఏ డెసిషన్. డోంట్ స్టాప్ యువర్ క్రేవింగ్స్, జస్ట్ మినిమైజ్ వాట్ ఎవర్ యు ఆర్ ఈటింగ్, బట్ క్వాంటిటీ మ్యాటర్స్. మీ స్టమక్ మీకు చెప్పేస్తుంది ఫుల్ అయిపోతుందని, దెన్ స్టాప్ ఈటింగ్. డోంట్ పనిష్ యువర్ స్టమక్, ఎంజాయ్ వాట్ ఎవర్ యు ఆర్ ఈటింగ్ విత్ మినిమల్ క్వాంటిటీ. అప్పుడే కదా మన మనసు మన మాట వింటుంది. మన స్టమక్ని మనం ఎంత పనిష్ చేస్తే అది అంత క్రేవింగ్స్ ఎక్కువ చేసేస్తుంది. సో మీరు తినేది ఏదైనా కూడా కొంచెం ఎంజాయ్ చేస్తూ తింటే మాత్రం మీ బాడీని మీరు పనిష్ చేసినట్టు కాదు, అండ్ ఆల్సో మీ స్టమక్ని పనిష్ చేసినట్టు కాదు. సో వాట్ ఎవర్ యు ఆర్ ఈటింగ్, ఈట్ విత్ మినిమమ్ క్వాంటిటీ. ఇక్కడ క్వాంటిటీ మ్యాటర్స్. మీరు ఏమైనా తినండి. ఒకవేళ మీరు 3 దోశలు తినే దగ్గర ఈట్ ఓన్లీ 1, 4 ఇడ్లీస్ దగ్గర ఈట్ ఓన్లీ 2, 1 cup ఆఫ్ రైస్ మాత్రమే తీసుకోండి. నేను లాస్ట్లో నా రైస్ పోస్ట్ చూడండి, పిక్ చూడండి, మీకు అర్థమైపోతుంది నేను ఎంత కర్రీస్ తింటున్నాను, ఎంత రైస్ తింటున్నాను అనేది. తిన్నది ఏదైనా ఎంజాయ్ చేస్తూ తింటే మనకి క్రేవింగ్స్ అనేవి వెళ్ళవు. ఓకే, యా, కీప్ యువర్ సెల్ఫ్ బిజీ టు అవాయిడ్ ఓవర్ ఈటింగ్. మిమ్మల్ని మీరు బిజీ చేసుకోండి. లైక్ ఏదైనా పని చేస్తూ, లేదంటే బుక్స్ రీడ్ చేస్తూ, సంథింగ్ ఏదైనా చేస్తూ మిమ్మల్ని మీరు బిజీ చేసుకోండికి, మీరు ఎక్కువ తినకుండా ఉండడానికి. ఓకేనా? ఇంకా బాయిల్డ్ ఎగ్ రోజు ఎర్లీ మార్నింగ్, అది మనం బ్రేక్ఫాస్ట్ ఎలాగో తినం కాబట్టి ఎగ్ తినండి, నట్స్ తినండి. నట్స్ ఆల్రెడీ నేను అక్కడ పైన చెప్పాను కదా, ఆ నట్స్ అని నైట్ సోక్ చేసుకోండి, మార్నింగ్ తినండి. నేను మెంతులు కూడా ఇవాళ యాడ్ చేసినాను, చూసుకోండి. ఓకే, మరి ఇలాంటి మోర్ డీటెయిల్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వీటీ పుచ్చకాయల. చూసారా రైస్ క్వాంటిటీ ఎంత ఉందో, రిమైనింగ్ ఎంత ఉన్నాయో. సైనింగ్ ఆఫ్, బాయ్, టాటా.